కాపాడేవాడు ఉండాలి. సో మూడోది, తండ్రి పరిపాలించేవాడు ఉండాలి, అంటే గవర్న్ చేయాలి. ఒకటి గైడ్ చేయాలి, రెండు గాడ్ చేయాలి, మూడోది గవర్న్ చేయాలి. ఈ మూడు విషయాలు మనం అర్థం చేసుకుని ప్రయత్నం చేద్దాం. ఒక తండ్రిగా ముందు మేము ఆలోచిస్తాం, తర్వాత మీ దగ్గరికి వస్తాం. ఒక తండ్రిగా నేను ఎక్కడ ఫెయిల్ అవుతానండి అంటే, నాకు ఇచ్చిన సంఘాన్ని కానీ నాకు ఇచ్చిన కుటుంబాన్ని కానీ నిర్దేశకత్వం చేసే దగ్గర నేను గనక విఫలమైపోతే నా కుటుంబానికి నేను శాపాన్ని పొందేసినట్లే లెక్క. తండ్రి అనగానే డబ్బులు తెచ్చిపెట్టేవాడు కాదు, తండ్రి అనగానే పోషించేవాడు కాదు, తండ్రి అనగానే ఇంకేదో కాదు, అది ఎవరైనా చేస్తారు. కానీ క్రైస్తవ విశ్వాసులమైన మనం మన కుటుంబానికి యజమానిగా ఉన్నప్పుడు మొట్టమొదట మనం నేర్చుకోవాల్సిన పాఠం చెప్పండి. ఒకటి, గైడ్ చేయాలి అన్నమాట. ఎవరిని గైడ్ చేయాలా? ఎవరైతే మనకి పిల్లలు ఉన్నారో, అది సంఘం అయితే విశ్వాసులు, కుటుంబం అయితే భార్య బిడ్డలు, వారిని మనం నిర్దేశకత్వం చేయాలి. గైడ్ చేయాలన్నప్పుడు మనకు తెలిసి ఉండాలి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఏలీ గారికి గైడ్ చేయడం తెలుసా తెలియదా? తెలుసు, కానీ కుటుంబాన్ని చేసుకోవాలా? ఆయన అందరిని గైడ్ చేస్తాడు, చాలా మందిని గైడ్ చేశాడు ఆయన, కానీ ఎవరు చేసుకోలేకపోయాడు? ఆయన కుటుంబాన్ని చేసుకోలేకపోయాడు. చాలా మంది విశ్వాసులు చాలా మంది గైడ్ చేస్తారు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండండి, ఇలా ప్రార్థన చేసుకోండి అని చెప్పి సలహాలు ఇస్తాం. కానీ మన కుటుంబం దగ్గరికి వచ్చేసరికి అయ్యేం ఉడకవు. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉంది, విశ్వాసి చెప్పేవాడు కాదు, చేసేవాడై ఉండాలి. విశ్వాసి చెప్పేవాడు మాత్రమే అయితే చేసేవాడు కాకపోతే ఆ వ్యక్తి రాబోయే నష్టానికి బాధ్యత వహించాలి. ఇక్కడ ఏమన్నాడు ఆయన? గైడ్ చేయాలి. ఏమని గైడ్ చేశాడు ఈయన? చదవండి ఒకసారి. ఏమంటాడు? 2వ అధ్యాయం 23వ చదువుదాం. ఈ జనుల వలన జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేస్తున్నారు? నా కుమారులారా, ఇలా చేయొద్దు, నాకు వినబడినది మంచిది కాదు, యెహోవా జనులను మీరు అతిక్రమింప చేస్తున్నారు అని చెప్తూ 35లో, నరునికి నరుడు తప్పు చేసినట్లా దేవుడు విమర్శ చేయను, కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసినట్లా వారి కొరకు ఎవడు విజ్ఞాపనం చేయను నేను. అయితే యెహోవా వారిని చంప దలిచి ఉండేను కనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయేది అన్నమాట. ఈ మాటలో కొన్ని సీరియస్ విషయం చూద్దామే. ఎలా వివరిస్తున్నాడు ఆయన? సీరియస్నెస్ ఎలా ఉంది ఆయన మనసు దగ్గర? నా కుమారులారా అన్నప్పుడు కింద ఒక మాట ఉంటుంది, ఏంటో తెలుసా అండి? దేవుని కంటే ఎక్కువగా తన బిడ్డలను గొప్ప చేశాడు. దేవుని కంటే ఎక్కువ తన బిడ్డలను గొప్ప చేస్తున్నాడు ఈయన. ఎప్పుడైతే దేవుని స్థానాన్ని పిల్లలు ఆక్రమిస్తారో ఆ కుటుంబం ఎంతో కాలం మనలేదు. దేవుని స్థానాన్ని ఆ కుటుంబంలో ఎప్పుడైతే పిల్లలు ఆక్రమిస్తారో ఆ కుటుంబం ఎంతో కాలం మనలేదు. పిల్లడు ఒకడో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటారు. వాళ్ళు ఎలా చూసుకుంటామండి అంటే దేవుని కంటే ఎక్కువగా చూస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ప్రాధాన్యత అనేది డే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. డే 1 నుంచి బిడ్డలు పుట్టింది మొదలుకొని మనం ఏం చేస్తాం చెప్పండి? వాళ్ళ మీద మనసులో అభిప్రాయాలు పెంచుకుంటాం. పిల్లలైతే ఇలా చూడాలి, పిల్లలైతే ఇలా చూడాలని చెప్పి అనుకుంటాం కదా. మీరు ఏర్పరచుకున్న అభిప్రాయమే మీ కుటుంబాన్ని శాపగ్రస్తమన చేస్తుంది, దేవుడికరమన చేస్తుంది. సో ఏలీ గారి కుమారులు పుట్టారు, చిన్నప్పటి నుంచి చాలా గారాభంగా పెంచాడు. ఎంత గారాభంగా చెప్పండి? వాళ్ళు వ్యభిచారం చేసినా సరే గద్దించలేంత గారాభంగా, వాళ్ళు పాపం చేసినా సరే సరిచేయాలంత గారాభంగా. కొన్నిసార్లు పాపం చేసినప్పుడు మనం స్పందించాల్సిన విధంగా స్పందించాలి. స్పందించవలసిన సమయంలో స్పందించవలసిన విధంగా స్పందించకపోతే వచ్చే నష్టానికి మనమే బాధ్యత వహించాలి. ఈ రోజున మనందరి కుటుంబాల్లో ఎక్కువ స్ట్రెస్ ఎక్కడ నుంచి తీసుకుంటున్నాం? మనం పిల్లల నుంచే. చిన్నపిల్లైన పెద్ద పిల్లైన, రైట్? ఆ పిల్లల వల్ల మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఉన్న సమాధానం కోల్పోతున్నాం, నెమ్మది కోల్పోతున్నాం, దేవునితో సంబంధం కోల్పోతున్నాం, దేవునితో కలిసి నడవలేకపోతా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఏలీ చెప్తున్న మాట తెలుసా అండి? గైడ్ చేయడం అంటే మాట్లాడటం కాదు. గుర్తుపెట్టుకోండి, నిర్దేశించడం అంటే మాట్లాడటం కాదు. వారి జీవితాలకి ముందు మనం నడవాలి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంది. ఒక తండ్రి తన పిల్లల ముందు యథార్థంగా నడవగలిగితే, మాదిరిగా నడవగలిగితే ఆ పిల్లలు తప్పకుండా ఆ మార్గం నడవటం మొదలు పెడతారు. నా పిల్లాడి యొక్క పతనం వెనక వాడి లోకం ఉంది కాదు, మనమే ఉన్నాడు ముందు. సో పిల్లలకి ముందు కనబడేది నేను, తర్వాత లోకం కనపడుతుంది. అలాంటిది నా జీవితంలో లేని మాదిరిని నా పిల్లలు అనుసరించలేరు. సో ఏలీ గారు బహుశా దేవుని విషయంలో బాగా జలస్, బాగా రోషం కలిగి ఉండేవాడు, కానీ తన కుటుంబ విషయంలో ఫెయిల్ అయిపోతా ఉన్నాడు. ఏ తండ్రి లోకం విషయంలో యథార్థంగా ఉండి, భక్తి విషయంలో యథార్థంగా ఉండి, కుటుంబ బాధ్యతల విషయంలో సరిగా లేకపోతే ఆ కుటుంబాన్ని కోల్పోవాల్సి వస్తుంది అన్నమాట. సో రెండో మాట, ఏలీ గారికి రాబోతా ఉన్న నష్టం చిన్నదా కదదా? చాలా పెద్ద నష్టం కదా.
ఏంట నష్టం? ఒక దినాన్ని ఇద్దరు కొడుకులు తండ్రి చచ్చిపోబోతున్నారు. సో దేవుడు హెచ్చరించకుండా వాళ్ళని అప్పగించదు కాబట్టి చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, బాబు నీ పిల్లల విషయంలో జాగ్రత్త అనే మాట. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటి చెప్పండి? యెహోవా వారిని చంప ఉద్దేశించను కనుక అనే మాట. సో దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో వెంటనే పనిష్మెంట్ ఇస్తారు. వెంటనే పనిష్మెంట్ వస్తుంది. వెంటనే పనిష్మెంట్ వస్తే వాడేమో పాపాత్ముడని మనకి రాలేదు కాబట్టి పుణ్యాత్మ అనుకోకండి. తప్పకుండా పనిష్మెంట్ వస్తుంది, లేట్గా అయినా సరే. మనం ఏమంటామండి అంటే నష్టం రాగానే వీడు తప్పు చేశాడు కాబట్టి నష్టం వచ్చింది అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకుందాం, మనం చేసేటటువంటి తప్పు మార్గనిర్దేశకత్వం వల్ల మన కుటుంబంలో పిల్లలు సడన్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉంది, ఇప్పటికిప్పుడు మన కుటుంబాన్ని దేవుడు పనిష్ చేయటం మొదలు పెడితే ఒక్కళ్ళు మిగలరు. అదవుతుంది మాట. ఒక రోజున ఒక పాప చచ్చిపోయింది. ఒక తండ్రి చచ్చిపోయాడు. పాప అంటే అంత ప్రాణం, గుండె అయిపోయి చచ్చిపోయాడు, ఏడుస్తూ చచ్చిపోయాడు. ఒకే రోజు ఇద్దరు చచ్చిపోయారు. ఇప్పుడు నా ప్రశ్న, పాప ఎంత చచ్చిపోయింది పక్కన పెడదాం, కానీ ఎంత మమకారం పెంచుకున్నాడు, చచ్చి అంత మమకారం పెంచుకున్నాడు. కొన్నిసార్లు మన హృదయాల్లో పిల్లల పట్ల మనం కలిగి ఉండే అభిప్రాయాలు దేవుని కంటే ఎక్కువగా వాళ్ళు మనం ప్రేమిస్తూ ఉన్నట్లయితే దేవుడు చూస్తూ ఊరుకోడు. సో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట యాజ్ ఎ తండ్రిగా, యాజ్ ఎ ఫాదర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నా పిల్లలు నేను గైడ్ చేయాలి అన్నమాట. ఏ తండ్రి తన కుమారులను కుమార్తెలను నడిపించడంలో విఫలమవుతాడో ఆ కుటుంబం రాబోయే దినాల్లో ఎదుర్కొనేది ఘోరమైన శాపం మాత్రమే. తల్లి రోజు తర్వాత చెప్తాను మీకు, ముందు తండ్రి గురించి మాట్లాడుతూ ఉన్నా. ఒక తండ్రి తన కుటుంబంలో విఫలమైతే ఆ కుటుంబం ఎప్పటికీ వర్ధిల్లదు అన్నమాట. ఇప్పుడు చెప్పండి, మీ కుటుంబాల్లో ఎంతమంది భర్తలు లేదా తండ్రులు నిర్దేశకత్వం బాగా చేస్తూ ఉన్నారు? మంచిగా ముందు మాదిరి చూపిస్తూ ఉన్నారు. మాదిరి అంటే ఏంటంటే అడిగింది ఇవ్వడం కాదు. తప్పు అన్నప్పుడు తప్పని చెప్పాలి, రైట్ అన్నప్పుడు రైట్ అని చెప్పాలి. పొంగిపోతే వాళ్ళని సరి చేయాలా, ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే వెనక్కి లాగాలి, ఇన్ని చేసుకుంటూ ఉండాలి. వీటిలో ఏది చేయకపోయినా ఆ కుటుంబం ఎదుర్కొనేది నష్టం మాత్రమే. అందుకని ఒక తండ్రిగా నేను గుర్తుపెట్టుకోవాల్సింది, సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తా ఉన్నానో దానికంటే ఎక్కువగా నా కుటుంబాన్ని ప్రభావితం చేసుకోవాలి. నా కుటుంబంలో లేని సాక్ష్యాన్ని సమాజం చూడొచ్చేమో, కానీ సమాజంలో ఉన్న సాక్ష్యం నా కుటుంబాన్ని బాగు చేయలేదు. ఈ మాట కొంచెం స్పీడ్గా చెప్పాను కదా, మళ్ళీ చెప్తాను. నేను ఒక సేవకునిగా సమాజాన్ని ప్రభావితం చేయవచ్చు. ఇలా వచ్చి వాకింగ్ చెప్పవచ్చు, లేదా పర్సనల్గా మాట్లాడవచ్చు. ఇవి మీకు మేలు చేయొచ్చేమో, కానీ ఆ మాదిరి నా కుటుంబంలో లేకపోతే నేను చేసే పరిచర్య ఒక రోజున జీరో అయిపోద్ది. నా ద్వారా జరిగే పరిచయం ఒక రోజు జీరో అయిపోద్ది. ఎందుకంటే అంటే ఏం సేవకుడు సారాడు, కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేకపోయాడు, కానీ భలే కబుర్లు చెప్తాడు, అయిపోయింది. ఎంతకాలం తిరిగింది, ఎంతకాలం పరిచయం చేసి, ఎంతకాలం మొత్తం జీరో అయిపోద్ది కదా. అలా జీరో అయిపోయినప్పుడు మనం ఏం తెలుసుకున్నాం ఇప్పటిదాకా? దేనికోసం టైం వెచ్చించామో, దేనికోసం మన ఆరోగ్యం వెచ్చించామో, దేనికోసం మన సంబంధాలు వెచ్చించామో, ఇవన్నీ కనుక జీరో అయిపోయినాయి అనుకోండి, దేనికోసం బతకాలి మనం? అందుకని తండ్రిగా నాకు నేను నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏంటో తెలుసా అండి? నా పిల్లలకు ముందుండాలి, మార్గం చూపించాలి, మార్గంలో ఎదురయ్యే నష్టాన్ని నేను భరించాలి, వారికి హెచ్చరించాలి, అదే మార్గంలో వాళ్ళని జాగ్రత్త చేయాలి. ఈ 3 విషయాలు నేను ఫెయిల్ అయ్యాను అనుకోండి, నేను మంచి తండ్రిని కాదు అనే మాట. కానీ గుర్తుపెట్టుకోండి, ఏలీ మంచోడే, కానీ ఏలీ పిల్లలకి ఆ సాక్ష్యం లేదు. సో మీరు మంచోళ్ళే, మీ పిల్లలు ఎలా ఉన్నారు చెప్పండి. ఇప్పుడు మీరు మంచోళ్ళే, నేను కాదన్నట్లా. మన పిల్లలు ఎలా ఉన్నారు, అది మన సాక్ష్యం. సమాజం మనల్ని గౌరవిస్తుంది, కానీ మన పిల్లలు సరిగా లేకపోతే ఆ సాక్ష్యం చెల్లదు అన్నమాట. అందుకని పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఎలా చూస్తామో అది మన జీవితం. సో పిల్లలకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఇస్తాను మన జీవితం. అందుకని పిల్లల్ని ఒక వయసు వచ్చేంత వరకు కూడా నియంత్రించాలి, వాళ్ళని రూల్ చేయాలి, వాళ్ళ విషయంలో కేర్ తీసుకోవాలి. అయితే ఇది నా చిన్నపిల్లలు కూడా ఏం చేయలేకపోతున్నారు, నియంత్రించలేకపోతా ఉన్నారు. నిన్న స్కూల్కి వెళ్తే అక్కడ స్విమ్మింగ్ నేర్పిస్తున్నారు పిల్లలకి. ఓ స్విమ్మింగ్ మాస్టర్ ఓ పిల్లాడికి ఏదో కొట్టుకుంటే కళ్ళజోడు లాగేసుకున్నాడు అంటే వాడు అంటాడు, మాస్టర్ గారిని నేను చంపేస్తా, అది కిల్ యూ అంటున్నాడు సార్ని. వాడు పుట్టాడు 2వ తరగతోడు, నేను చంపేస్తా అంటున్నాడు, నేను కొడతా అంటున్నాడు సార్ని. అసలు కొట్టు అంటాడు ఆయన. ఎందుకంటే ఆ స్కూల్లో కొట్టకూడదు పిల్లల్ని, వాళ్ళకి ఆర్డర్ అని. కాబట్టి ఆయన ఏమనలేకపోతున్నాడు. అరే మీ మమ్మీ చెప్తాను, చెప్పుకోపో, నేను చంపేస్తా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, సార్ని చంపేస్తాను అన్నాడు అంటాడు. 20 మంది పిల్లలు ఉన్నారు అక్కడ, ఆడేమన్నాడు, వాళ్ళ సార్ని చంపేస్తే నేను అంటున్నాడు. సార్కి ఎలా ఉంటుంది ఆ మాట? ఈ మాట వాడు అనగలిగాడంటే వాళ్ళ పేరెంట్స్ ఎలా వాళ్ళు? ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ చూడాల్సిన పని లేదు. ఆ పిల్లాడి యొక్క ప్రవర్తన బట్టి వాళ్ళ నాన్న ఎలా ఉంటాడో మనకు అర్థమైపోయింది. వాళ్ళ నాన్న ఇంట్లో సరైన నిర్దేశకుడు కాదు కాబట్టి వాడు ఏమంటాడు, సార్ని నేను చంపేస్తా అంటున్నాడు.
చాలా మంది అనుకుంటారు చిన్నపిల్లాడు కదా చెప్పి. గుర్తుపెట్టుకోండి, వాడు చిన్నపిల్లాడప్పుడు అలా మాట్లాడాడని అంటే మీ బతుకులు బాగాలేదు అంతే. మన బతుకులు బాగాలేదు. మన బ్రతుకులు బాగాలేదు కాబట్టి మన పిల్లాడు ఏమంటున్నాడు, సారం చంపేస్తా అన్నాడు. రేపు చంపిన చంపుతాడు. అర్థమవుతుంది మాట. ఇప్పుడు చెప్పండి, మీ పిల్లలు ఎలా ఉన్నారు? మీ పిల్లలు ఎలా ఉన్నారు? పెద్దలు అయిపోయారండి, పిడిళ్ళు అయిపోయారని చెప్తారా? అయినా మీ పిల్లలు ఎలా ఉన్నారు? అది కూడా అర్థం చేసుకోవాలి, రైట్? సో రెండో ప్రశ్న చూద్దాం. ఏలి ఏం చేయలేకపోయాడు అంటే గార్డ్ చేయలేకపోయాడు, సంరక్షించుకోలేకపోయాడు. చదవండి ఏమంటాడో చూద్దాం. 12వ వచనం. సారీ, పేపర్ తిరిగిపోయింది. 24వ వచనం. నా కుమారులారా ఇలాగ చేయొద్దు. ఈ మాటలో ఉదాసీనత కనపడుతుందా లేకపోతే రోషం కనపడుతుందా? ఉదాసీనత కనపడుతుంది కదా. పిల్లల్ని ప్రేమించాలి, చచ్చేంతగా ప్రేమించకూడదు, వాళ్ళు చచ్చేంతగా. అర్థమవుతుంది. నా పిల్లలారా ఇలా చేయొద్దు. చాలాసార్లు పిల్లలు ఏం చేస్తారు ఏంటంటే బెదిరిస్తారు తల్లిదండ్రుల్ని. నువ్వు ఇలా ఈపోతే కింద పడి డుళ్ళాడుతూ ఉంటారు. డుళ్ళాడినప్పుడు 4 దెబ్బలు వేయండి, ఆడికి ఈకండి, అది ఆడు మానేస్తారు ఆ విషయాన్ని. మొన్న ఊరు వెళ్తే ఒక చెల్లొచ్చులు అంటారన్న, నా కొడుకు సెల్ ఫోన్ తలకాకేసి కొట్టుకుంటున్నాడు, ఏమైనా నీగిపోతే సెల్ పగిలిపోతుంది. వాడు అంటున్నాడు, నా గనక ఇవ్వకపోతే నేను చచ్చిపోతా అంటున్నాడు. వాడికి భయపడి చేయాల్సి వస్తుందని అంటున్నారు. అలా ఎప్పుడైతే పిల్లలు మన దగ్గర బెదిరించి తీసుకోవడం మొదలు పెడతా ఉన్నారో, వాళ్ళని చిన్నప్పుడే అణచకపోతే హాస్పం పెద్ద అయినా ఒకటే, గుడ్డైనా ఒకటే. ఒకసారి గుడ్డు పగిలిన తర్వాత అది పిల్లైనా ఒకటే, పాము అయినా ఒకటే. అర్థమవుతుంది. సో పాము చిన్నదైనా పెద్దదైనా అది పామే. చిన్న పామే కదా అని చెప్పి దాన్ని బుద్ధిగించాల్సిన పని ఏం లేదు. దాన్ని ఎలా చేయాలో అలా చేయాల్సిందే. అందుకని అయితే గుడ్డుగానే చంపేయాలి, లేకపోతే పాముగానే చంపేయాలి. అలా చంపకపోతే అది పెద్ద అయితే చాలా మంది పాడు చేస్తారనమాట. అలా చెప్పి పిల్లలు చంపని కదా నా ఉద్దేశం. వాళ్ళ లోపల పెరుగుతా ఉన్న చెడ్డ విత్తనాల్ని తీసిపారేయాల. ఎలా తీసిపారేయాలి? కొన్నిసార్లు మన హృదయాన్ని కఠినం చేసుకోవాలి, వాళ్ళని డిసిప్లిన్ చేయాల్సిందేనమాట. ఎందుకంటే మన పిల్లల్ని చూడగానే వాళ్ళల్లో మనం కనపడతాం, ఖచ్చితంగా కనపడతాం. మన పిల్లల్ని మనం పెంచే విధానం దగ్గర వాడు ఎలా స్పందిస్తారో మనకు అర్థమైపోద్ది. చాలా చోట్ల సంఘాలకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఎంత కష్టపడతారు పిల్లలు మేనేజ్ చేయడానికి. వాళ్ళు సెల్ ఫోన్ ఇస్తారు, అరవద్దు అంటారు, చాక్లెట్లు పెడతారు, బిస్కెట్లు పెడతారు, కానీ మాట్లాడాడు. ఎందుకని మాట్లాడట్లేదాడు చెప్పమంటారా? మీ జీవితాల్లో సరైన పెంపకం లేదు కాబట్టి మీ పిల్లల్ని అలా పెంచుతూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, పిల్లల్ని ప్రేమించాలి, చచ్చేంతగా ప్రేమించకూడదు, చచ్చేంతగా ప్రేమించకూడదు. ఇక్కడ రాయబడిన మాట ఏంటి? నా కుమారులారా ఇలాగ చేయొద్దు. ఏంటి అది చేస్తుంది అని సినిమా చూస్తుంటారా? కాదు, చర్చికి వచ్చి ఆడవాళ్ళని పాడు చేస్తున్నారు. ఆ మాట ఎంత సీరియస్గా తీసుకోవాలా? అలా సీరియస్గా తీసుకోకపోగా అలా చేయొద్దు అనే మాట, రైట్? సో తండ్రికి బయట వాయిస్ ఉంది కానీ కింద వాయిస్ లేదు. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, వాడిని గైడ్ చేయడం అంటే ఆధ్యాత్మికంగా సరైన మార్గంలో నడిచే విధంగా తండ్రి బాధ్యత తీసుకోవాలి. ఆధ్యాత్మికంగా వారు నడిచేటట్లుగా తండ్రి బాధ్యత తీసుకోవాలి, తల్లి కాదు. తల్లి చేస్తే మనం కొంచెం చెప్తా. ఎక్కడైతే తండ్రి గనక నడిపించకుండా ఉంటాడో ఆ కుటుంబంలో తల్లి నడిపిస్తే ఆ కుటుంబంలో డిసిప్లిన్ ఉండదు. ఆ కుటుంబంలో పెరిగే పిల్లలు రాబోయే దినాల్లో ఎవరికి దక్కరు. ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు రేపొద్దున దేవుడిని వదిలేసిన ఆశ్చర్యం లేదు. ఎలాగో మీరు చెప్తాను తర్వాత మాట. సో దీనిలో ఏలీ గారి యొక్క భార్య ఎవరు? ఏలీ గారి యొక్క భార్య ఎలీసమ్మ. బైబిల్లో లేదు కదా. ఏలీ గారి భార్య పేరు లేదు, శామ్యూల్ గారి యొక్క భార్య పేరు కూడా లేదు. ఇద్దరు వృద్ధులయ్యారు, ఇద్దరు పిల్లల గురించి రాశారు. అక్కడ హోఫ్ని ఫినెహాసు, ఇక్కడేమో జోయల్ అండ్ అబిజా. అర్థమవుతాయి ఇద్దరు పేర్లు, రైట్? అబియా అండ్ యోవేల్ అనే వాళ్ళేమో సమూయేలు గారి పిల్లలు. ఈయన పిల్లల పేరు ఏంటి చెప్పండి? హోఫ్ని ఫినెహాసులు ఇద్దరు కదా. ఈ నలుగురిని పక్క పక్కన పెడితే ఎలా పెంచాడో అలా పెరిగాడు శామ్యూల్. శామ్యూల్ గారిని తల్లి బాగా పెంచింది, కానీ ఎవరు చూస్తే పెరిగాడు? ఆయన ఏలీని చూస్తే పెరిగాడు కదా. పిల్లలు ఎలా తయారయ్యారు? ఇప్పుడు శామ్యూల్లో తయారయ్యారా? ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మీకు ఇప్పుడు చిన్నప్పుడు ఎవరు పెంచారు శామ్యూల్ గారిని? హన్నా గారు పెంచారు. సో మంచి విలువలు కలిగి పెరిగాడు. కానీ పెద్ద అయిన తర్వాత ఎవరిని చూస్తే పెరిగాడు? ఆయన ఏలీని చూస్తే పెరిగాడు. చివరికి ఎలా పెరిగాడు ఆయన? ఎండింగ్ ఎలా ఉంది చెప్పండి? ఏలీ గారు లాగా ఉంది. ఏలీ గారు ఎలాగైతే ఫెయిల్ అయ్యాడో అలాగే ఈయన కూడా ఫెయిల్ అయిపోయాడు. కానీ తన జీవితాన్ని మాత్రం కాపాడుకుంటా ఉన్నాడు. నేను ఏ నాయకత్వం కింద పెరుగుతూ ఉంటానో ఆ నాయకత్వం యొక్క భారం, ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడుతుంది. అందుకని ఇక్కడ రాయబడిన మాట, నేను తండ్రినైతే, నేను సరైన నాయకుడినైతే ఏం చేయాలి చెప్పండి? వారిని ఆధ్యాత్మికమైన బాటలో నేను నడవాలి, వారిని నడిపించాలి.
నేనేమంటానంటే నా భార్య చూసుకుంటా సార్ అన్నాను అనుకోండి, నువ్వు శాతకం అని అర్థం అనమాట. సో దేవుడు అడిగేది ఆదామునే, అవ్వను కాదు. కానీ చాలా చోట్ల అవ్వమ్మలు లీడర్షిప్ తీసుకుంటారు, ప్రమాదకరమైన. రైట్? అవ్వమ్మ ఎంతవరకు అంటే ఆదాము యొక్క నాయకత్వంలో పనిచేయాలి, కానీ ఆదాము మీద నాయకత్వానికి ఉండకూడదు. అందుకని దేవుడు అంటాడు, మీరు సాటి అయిన సహాయం అన్నాడు, కానీ సాటి లేని సహాయం అనలా. ఈ మాట అర్థం చేసుకోండి. పురుషుడికి స్త్రీ ఎవరు చెప్పండి? సాటి అయిన సహాయం, సాటి లేని సహాయం కాదు. చాలా మంది భర్తలు ఇలా స్టేట్మెంట్ ఇస్తారు, నా భార్య సూపర్ సార్ అని. సాటి లేని సహాయం అని. సాటి లేని సహాయం అంటే ఆమె గొప్ప. జాగ్రత్త, మీకు దండం పెడుతున్నాను, తెలియక నష్టపోకండి. సాటి అయిన సహాయం అంటే అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హిస్ హస్బెండ్, హర్ హస్బెండ్. ఆయన యొక్క నాయకత్వంలో ఆమె పనిచేస్తూ ఉండాలి. నాయకత్వాన్ని డామినేట్ చేస్తే నష్టపోదు కుటుంబం. ఇది నేను చెప్పే నియమం కాదు, బిబ్లికల్ నియమం. ఇది బైబిల్ చెప్పే నియమం. సో బైబిల్లో చెప్పబడిన నియమం ఏంటి తెలుసా అండి? తండ్రిగా నేనేం చేయాలి చెప్పండి? ఆధ్యాత్మిక నాయకత్వం ఏం చేయాలా? సో ఏ కుటుంబంలో తండ్రి లీడ్ తీసుకుంటాడో ఆ కుటుంబం బ్లెస్ చేయబడుతుంది. ఏ కుటుంబంలో తల్లి లీడ్ చేసుకుంటుందో వాళ్ళు మోరల్గా బాగుండొచ్చేమో, కానీ స్పిరిచువల్గా డిక్లేర్ అయిపోతారు. చూద్దాం మనది ఎలాగో. మొదటి మాట ఏమనుకున్నాం? తండ్రిగా ఆధ్యాత్మిక నాయకత్వం చేయాలి. ఇది మొదటి మాట. రెండో మాట ఏమనుకున్నాం అంటే గాడ్ హిమ్ మోరలీ. నైతిక పతనం దగ్గర పిల్లల్ని మనం కాపాడుతూ ఉండాలి. సో పిల్లలతో టైం టు టైం మాట్లాడుతూ ఉండాలి. సో తండ్రిగా ఎప్పుడు మాట్లాడాలి? ఈయన నాయకత్వాన్ని అప్పగించక ముందే జాగ్రత్తలు చెప్పాలా. ఎవరికి? పిల్లలు చెప్పాలి కదా. ముందు చెప్పిన దాఖలాలు లేవు. చెప్పినట్టు ఉంది అక్కడ మాట, నా కుమారులారా ఇలా చేయొద్దు. ఇప్పుడు చెప్తున్నాడు. కానీ ఎప్పుడు చెప్పాలి? ఈయన వారిని యాజకులుగా ప్రతిష్ఠించడానికంటే ముందుగానే ఇది తప్పు, ఇది చేయకూడదు చెప్పాలి. మన పిల్లల్ని టైం టు టైం కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళు ఉన్న పాజిటివ్స్ మాట్లాడాలి, నెగిటివ్స్ మాట్లాడాలి. తప్పు చేస్తే సరి చేయాలి, మంచి చేస్తే ఎంకరేజ్ చేయాలి. అలా చేస్తూ ఉండవలసిన బాధ్యత తండ్రిది. చాలాసార్లు సంఘటన చెప్తాను. ఒక కొడుకు చాలా మంచి అందంగా ఉంటాడు. ఇద్దరు దంపతులు మంచి సేవ చేస్తారు. వాళ్ళు ప్రతిరోజు ఉదయం సువార్తకి వెళ్తారు, ప్రతి ఆదివారం పరిచర్యకి వెళ్తారు, జాబ్ చేసుకుంటారు, ఎక్కడ అన్యాయం చేయరు. వాళ్ళు ఖర్చు పెట్టినంత సేవలో ఖర్చు పెడతారు. మంచి కుటుంబం. చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలుసు. ఆ పిల్లాడికి చిన్నప్పటి నుంచి బైబిల్లో అధ్యాయం అప్పచెప్ప టిఫిన్ పెడతాడు అమ్మ. చిన్నప్పటి నుంచి మేము బైబిల్ స్టడీకి పోయేవాళ్ళమే. వాడికి అన్నం పెట్టేది కాదు. ఏంటంటే వాడికి అప్పచెప్పలేదు అన్న అనేది. వాడు కూర్చుని బైబిల్ మొత్తం చెప్పేసేవాడు. బైబిల్ మొత్తం. మా సంతోషం అనిపించేది, ఎంత చక్కగా పెంచుతుంది అక్క అని చెప్పి. అన్న వాయిస్ లేదు అక్కడ. అక్క కళ్ళు ఎగరేస్తే అన్న సంగతి అంతేగా, ఇది సున్నా అయిపోవాల్సిందే. రైట్? సో అలా పెంచిన తర్వాత వాడు ఇంటర్మీడియట్ అయిపోయింది. వాడిని తీసుకెళ్ళి కారుణ్యాలో జాయిన్ చేశారు. కారుణ్యాలో, కోయంబత్తూరులో జాయిన్ చేసిన తర్వాత 1 మంత్కి టీసీస్ పంపించారండి. ఎందుకో మీకు తర్వాత చెప్తాను. తర్వాత ఒక ఊరు తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఆ ఊర్లో డబ్బులు కట్టాడు. తర్వాత ఇప్పుడు వినండి, పెళ్ళైన ఒక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. ఎవరు? బైబిల్ అమ్మ చెప్పిన అబ్బాయి. ఒకటే కొడుకు. ఎక్కడ స్పాట్ లేని కుటుంబం అది. కానీ పెంపకం దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయింది చెప్పండి? తల్లి లీడ్ తీసుకుంది, తండ్రి ప్యాసివ్ అయిపోయాడు. ఆ పిల్లడు ఎలా పెరిగాడు చెప్పండి? ఒక పెళ్ళైన అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇక తల్లి వెళ్ళిపోయింది. అల్లింటికి వెళ్ళి, నా కొడుకుని పాటు చేస్తావా, నా కొడుకు అందగాడు, నా కొడుకుని మోసం చేసేది చెప్పి తిట్టింది. అదేమంటది? నీ కొడుకు మంచోడు, నా దగ్గరికి వస్తాడు. ఒక విషయం అయిపోయింది. తర్వాత రెండో సెటిల్మెంట్. వాడు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశారు. అక్కడ ఒక అమ్మాయి అమ్మట పడుతున్నాడు. వెళ్ళి వాళ్ళ అమ్మ అంటది, ఆ అమ్మాయిని తిట్టు వస్తుంది, వెళ్ళి మా అబ్బాయిని పాటు చేశారని చెప్పి. ఈ రోజున వాడు ఒక అమ్మాయితో సెటిల్ అయిపోయాడు. నేను ఈ అమ్మాయిని చేసుకుంటా, మీరు పెంచినా పెంచకపోయినా, చేసినా చేయకపోయినా నేను చేసుకుంటా పో అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న వదిలేసి బాబాయ్ వాళ్ళతో మాట్లాడటం మొదలుపెట్టాడు. వాళ్ళు సహాయం చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు చెప్ప తండ్రి ఏమైపోయాడు? ఏళ్ళు ముద్దలు. వాళ్ళమ్మ అంటది, మా ఆరోగ్యం క్షీణించిపోతుంది వాడి దిగులను బట్టి. అన్నం తిని 1 రోజులు అయిపోయింది, అన్నం తినలేకపోతున్నాం, ప్రార్థన చేసుకోలేకపోతున్నాం, సాక్ష్యం కోల్పోయాం, మా కుటుంబంలో నెమ్మది లేదని చెప్పి అంటది. ఆ ఒక చెల్లి చేసింది, అన్న అక్క వాళ్ళకి ఏం చెప్పమంటారా అన్న. చెప్పాల్సిందేం లేదమ్మా, అంత మొత్తం అయిపోయింది అన్న. వాళ్ళకి చాలాసార్లు చెప్పేశాం, వాళ్ళు వినలేదు, కాబట్టి నష్టపోయారు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, చిన్నప్పటి నుంచి వాడి మీద పడిన ప్రభావం తల్లిది. ఇంత కర్ర తీసుకునేది, కొడితే వాసలు తెలియాడికి. ఆమెనుకుంది డిసిప్లిన్ చేస్తాను కదా అని చెప్పి. గుర్తుపెట్టుకోండి, తండ్రి పెచ్చాడైనా, మెంటలోడైనా, చేతగానోడైనా తండ్రి చేస్తే వేరు, తల్లి చేస్తే వేరు. తల్లి ఏం చేయాలి చెప్తాను, అది చేయకుండా ఇది చేస్తే కష్టం అవుతుంది అనమాట. తల్లి చేయాల్సిన పని తల్లి చేయాలి, తండ్రి చేయాల్సిన పని తండ్రి చేయాలి. తండ్రి చేయాల్సిన పని తల్లి చేస్తే వచ్చే నష్టం ఇది.
సో తండ్రి ఏమంటాడు చెప్పండి, నా పిల్లలు అలా చేయొద్దు. ఇదని చెప్పాల్సింది. నైతికమైన విలువలను పిల్లలు నేర్చుకునే తండ్రి దగ్గర నుంచి. సో తండ్రిలో కనుక నైతిక విలువలు లేకపోతే ఆ పిల్లలు ఎదగరు. ఒకవేళ తల్లి భయం చేత ప్రార్థించవచ్చు, తల్లి భయం చేత వాక్యం చదవచ్చు, కానీ తండ్రి కనుక సరైన నాయకత్వం లేకపోతే ఒకరోజు నా పిల్లడు మీకు మేకవుతాడు. వాడు నేను చూశాను, చిన్నప్పుడు తెలుసు నాకు. ఆ తర్వాత క్యాంప్ పెట్టాం, యూత్ క్యాంప్ పెట్టాం నర్సపూర్లో. పెట్టినప్పుడు వచ్చిన తర్వాత వాకింగ్ చెప్పి గ్రూప్స్ చేసి బైబిల్ స్టడీ చేస్తూ ఉంటారు. ఆ గ్రూప్లో ఒక అమ్మాయికి నీ ఫోన్ నెంబర్ ఏం మెసేజ్ పెట్టాడు. ఆ పిల్లల దగ్గరికి వచ్చి అన్న ఆడిలో మెసేజ్ పెట్టాడు అన్న అంది. వాళ్ళ నాన్న ఫోన్ చేసి అన్న అలా అన్నాడు మా వాడు. సరే నేను తీసుకెళ్ళిపోతాను అన్నాడు. తప్పనలా ప్రేయర్కి వచ్చి అమ్మాయికి మెసేజ్ పెట్టి ఏమన్నా అలానా తాట తీసి వదిలిపెట్టాలా. తీసుకెళ్ళిపోయాడు. పెళ్ళైన అవతల సంబంధం పెట్టుకున్నాడు పోయి. ఇది సంగతి. ఆ కుటుంబం ఆత్మీయంగా చాలా పర్ఫెక్ట్. వాళ్ళ అమ్మా నాన్న బేబీలకు అస్సలు లేదు, ఎప్పటికీ లేదు. ప్రతి ఆదివారం వాళ్ళు స్టేటస్ పెట్టుకుంటారు, తెల్ల బట్టలు చక్కగా బండి మీద వెళ్తారు స్వాతికి. ఎవరికి అపకారం చేయరు. వాళ్ళు ఖర్చు పెట్టేదాన్ని చర్చి మీద ఖర్చు పెడుతుంటారు. ఇప్పుడు చెప్పండి, పిల్లడు ఎక్కడున్నాడు? కారణం ఏమంటారు? నైతికంగా పెంచాల్సిన నాన్న నైతికంగా పతనమైపోయాడు కాబట్టి ఎదుగుతున్న పిల్లాడు చూసేది తండ్రిని వినేది అమ్మ మాట. తండ్రిని ఎలా చూస్తా ఉన్నాడో అలాగే పెరుగుతాడు, కానీ తల్లి మాట విన్నట్టు నటిస్తాడు అంతే. కాబట్టి మొట్టమొదట బాధ్యత కలిగిన తండ్రిగా నేను చేయాల్సింది, నా కుటుంబానికి నేను నాయకత్వం వహించాలి, నేను ఆధ్యాత్మికంగా పెంచాలి, రెండోది నైతికంగా పెంచాలి. దాని మూడోదిగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఏమనుకున్నాను చెప్పండి, గవర్న్ చేయాలన్నకన్నా కదా, బాధ్యతాయుతంగా కుటుంబాన్ని పరిపాలించాలి. బాధ్యతాయుతంగా అన్నమాట. సో బాధ్యతాయుతంగా అన్నప్పుడు చాలాసార్లు తండ్రి అంటాడు నాదేం లేదు సార్ అంతా వాళ్ళ అమ్మదే అంటాడు అనుకోండి. బాధ్యత ఎవరు తీసుకోవాలి? వాస్తవాన్ని కుటుంబంలో తండ్రి తీసుకోవాలా. ఏంటా బాధ్యత? భార్యను సంరక్షించే పని, పిల్లల్ని సంరక్షించే పని, కుటుంబాన్ని పోషించే పని తప్పకుండా హ్యాండిల్ చేయాల్సింది భర్త మాత్రమే. సో చాలా కుటుంబాల్లో ఆ భర్త సరైన బాధ్యత చేసుకోవట్లేదు కాబట్టి కుటుంబ పరిపాలన అస్తవ్యస్తమైపోతుంది అన్నమాట. అస్తవ్యస్తమైపోతాం. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ అన్నమాట. ఏలి ఆధ్యాత్మికంగా నంబర్ 1, ఆయన్ని వేలు పెట్టించడానికి లేదు. ఇప్పుడు చూడండి, నిండు వృద్ధాత్మ వచ్చేసింది. వృద్ధాత్మ వచ్చిన తర్వాత ఏమైందంటే అక్కడ చదువుదాం ఒకసారి. 3వ అధ్యాయం 4వ అధ్యాయం 10వ చదువుదాం. ఫిలిష్తీయులు యుద్ధం చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చింది. అప్పుడు అత్యధికమైన వధ జరిగింది. ఇశ్రాయేలులలో 30,000 కాల్బలము కూలెను, మరియు దేవుని మందసం పట్టబడెను. అది కాక హోఫ్ని ఫినెహాసులను ఏలి యొక్క 2 కుమారులను హతులయ్యారు. ఏ మాట? 14 వచనం. సరే 13 కూడా చదువుకుందాం. అతడు వచ్చి ఏలి మందసం విషయమై గుండె అవించు త్రోవ పక్కన పీఠం మీద కూర్చుండి ఎదురు చూచి ఉండెను. ఆ మనుషుడు పట్టణంలోనికి వర్తమానం తేగా పట్టణస్థులందరూ కేకలు వేసిరి. ఏలి ఆ కేకలు విని ఈ గల్లత్తు ఏమని అడుగగా ఆ మనుషుడు త్వరగా వచ్చి ఏలితో సంగతి తెలియచెప్పెను. ఏలి 98 ఏండ్ల వాడై ఉండెను. అతనికి దృష్టి మందగించినందున అతని కళ్ళు కానరాకుండెను. ఆ మనుషుడు యుద్ధంలో